భారత ప్రధాని మోడీ మహిళా పక్షపాతి అంటున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భారత ప్రధాని మోడీ మహిళల కోసం ఈరోజు కొత్తగా కార్యక్రమాలు ప్రారంభించలేదని, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మహిళల కోసం సరికొత్త కార్యక్రమాలు ప్రారంభించారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. విశాఖలో స్వస్థ్ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ఏ కార్యక్రమాలు ప్రారంభించినా మహిళలను కేంద్రంగా పెట్టి అనేక పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. నాకు ప్రధానమంత్రి గారు ఇవాళ మహిళల గురించి ఒక ప్రోగ్రాం చేశారంటే ఆశ్చర్యంగానే లేదు. ఎందుకంటే వారు సీఎంగా ఉన్నప్పటి నుంచి మహిళలు సెంటర్డ్ పాలసీ, తను ఏం చేసినా, ఏ పాలసీ చేసినా కూడా మహిళని కేంద్రంగా పెట్టి దాని చుట్టే పాలసీ చేసేవారు అనేది నాకు ఒక పార్టీ వర్కర్గా ఆ రోజుల్లో గుజరాత్ పార్టీ విషయంలో వెళ్ళి పాల్గొన్నప్పుడు తెలియవచ్చింది. అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక 1 or 2 ఉదాహరణంతో తలుచుకున్నాను. పర్టికులర్లీ గర్ల్స్ ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు. గ్రామాల్లో అన్ని మంత్రులు, ఆల్ మినిస్టర్స్ని గ్రామాల్లో వెళ్ళమని, ఎప్పుడు స్కూల్ ఫస్ట్ డే ఉంటుంది చూడండి, ప్రతి సంవత్సరం వెకేషన్ తర్వాత న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్న ఆ రోజు ఆల్ మినిస్టర్స్ గుజరాత్లో గ్రామాలకు వెళ్ళిపోతారు. అక్కడ శాలా ప్రవేశ్ ఉత్సవ్, శాలా అంటే పాఠశాల, ప్రవేశ్ ఉత్సవ్. ఆ రోజు ప్రతి గ్రామంలో స్కూల్కి వెళ్ళే పిల్లలతోటి మినిస్టర్స్ ఉండి, పర్టికులర్లీ ఆడపిల్లలు మొదటిసారి స్కూల్ వెళ్తున్నప్పుడు వాళ్ళని ఏనుగు మీద, ఒంటె మీద, లేకపోతే 4 చక్రాల బండిలో ఒక 10 పిల్లల్ని కూర్చోపెట్టి ఒక పెద్ద ఉత్సవం కింద ఆల్ ఆఫ్ దెమ్ డ్రమ్స్, మ్యూజిక్, షెహనాయి, నాదస్వరం అన్నితోటి పిల్లలు వెళ్తారు. గ్రామాల్లో ఉన్న పేరెంట్స్కి, అరే మన పిల్లలు స్కూల్ వెళ్ళేది గురించి గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ నుంచి మినిస్టర్ వచ్చేసారు, ఇంత ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారని చూసేవాడు. అన్ని స్టేట్స్లో పిల్లలు స్కూల్కి వెళ్తారు. వీ వాంట్ హయ్యర్ ఎన్రోల్మెంట్. ఆ ఎన్రోల్మెంట్ కోసం గవర్నమెంట్లో మంచి స్కీమ్స్ అన్నీ ఉన్నా కూడా పర్సనలీ మినిస్టర్స్ వచ్చి అక్కడ నుంచొని ఈ ప్రొసెషన్ని చూడడం అనేది ప్రత్యేకం నరేంద్ర మోదీ గారు ఒక థాట్ ప్రాసెస్. దానివల్ల పీపుల్స్ పార్టిసిపేషన్ ఉంటుంది. అక్కడ మన పిల్లల్ని పంపిస్తున్నాం, సెలబ్రేట్ చేసాం అనేది లేకుండా గవర్నమెంట్ కూడా మనతోటి ఇక్కడ వచ్చి స్కూల్స్ గురించి ఇంత చేస్తున్నారంటే గవర్నమెంట్ స్కూల్స్ మీద కూడా ఒక రెస్పెక్టబిలిటీ,